ప్రసాదరావు అయితే నర్మదాతో ఇలా అంటూ ఉంటాడు, ఈరోజు నుంచి నువ్వే నన్ను చంపేశావు, నన్ను అందరిలో నాకు విలువ లేకుండా చేశావని చెప్పి ప్రసాదరావు అయితే అంటూ ఉంటాడు. ఈరోజు నా కూతురికి నేను నీళ్ళొగ్గేస్తానని చెప్పి ప్రసాదరావు అయితే లోపలికి వచ్చి అక్కడ ఉన్న బిందెతో నీళ్ళు కసైతే వెళ్తూ ఉంటాడు. నాన్న ఆగండి నాన్న అని చెప్పి నర్మద అయితే వెళ్తూ ఉంటుంది. అది కాదు నాన్న అని చెప్పి నర్మద అయితే చెప్పబోతూ ఉంటుంది. అయినా ప్రసాదరావు అయితే అక్కడున్న బిందెతో నీళ్ళైతే తన తల మీద వేసుకొని, ఈరోజు నా కూతురు చనిపోయిందని నీళ్ళు వదిలేశాను అని చెప్పి అంటూ ఉంటాడు. అలా అనేసరికి నర్మద అయితే అది కాదు నాన్న అంటే, ఈరోజు నా కూతురు చనిపోయింది, నా కూతురు నాకు అందరిలో నా విలువ తీసేసింది, నా పరువు తీసేసింది, నా కూతురు నాకు ఈ రోజు నుంచి లేనట్లుగా చచ్చిపోయింది, అందరిలో నా కూతురు నన్ను చచ్చిపోయి నన్ను కూడా చంపేసింది, నాకు విలువ లేకుండా నన్ను చంపేసి నన్ను నన్ను ఒక శవంలా నిల్చోబెట్టిందని చెప్పి ప్రసాదరావు అయితే అందరిలో అంటూ ఉంటాడు. అలా అనగానే ఒకసారిగా నర్మద షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఏంటి మా నాన్న ఇలా అంటున్నాడు అని ఏడుస్తూ ఉంటుంది. ఇక వేదవతి వీళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు ప్రసాదరావు అన్న మాటలకి. ఇక భద్రావతి వీళ్ళందరూ అయితే వాళ్ళ ఇంటికాడ నుంచి అయితే అలా చూస్తూ ఉంటారు. ఏంటి ప్రసాదరావు ఇలా చేస్తున్నాడు అనేది చూస్తూ ఉంటారు. ఇక నర్మద అయితే నాన్న అది కాదు నాన్న అని చాలా చెప్పడానికి ట్రై చేసినా సరే, నువ్వు నాతో మరి మాట్లాడు కానీ చాలా సీరియస్గా గట్టిగా అంటాడు ప్రసాదరావు.